వెల్కమ్ టు బీజీఎన్ తెలుగు అప్డేట్స్. హమాస్ చెరలో 8 నెలలుగా బందీగా ఉన్న ఇజ్రాయెలీ మహిళకు ఎట్టకేలకు విముక్తి లభించింది. ఉగ్రవాదుల చెర నుంచి ఆమెను విడిపించిన ఇజ్రాయెల్ రక్షణ దళాలు ఆమెను కుటుంబ సభ్యుల చెంతకు చేర్చడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. గతంలో అక్టోబరు 7న ఇజ్రాయెల్పై అకస్మాత్తుగా దాడికి తెగబడిన హమాస్ ఉగ్రవాదులు నోవా మ్యూజిక్ ఫెస్టివల్పై దాడి చేసి ఎంతో మందిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. వారిలో నోవా అగ్రమణి, ఆమె బాయ్ ఫ్రెండ్ అవినాట్ కూడా ఉన్నారు. ఉగ్రవాదులు నోవాను బలవంతంగా మోటార్ సైకిల్పై కూర్చోబెట్టి గాజా తీసుకెళ్లారు. ఇందుకు సంబంధించిన వీడియో అప్పట్లో పెను సంచలనమైంది. నోవా తల్లి అప్పటికే బ్రెయిన్ క్యాన్సర్తో బాధపడుతున్నారు. కుమార్తె ఉగ్రవాదుల చెరలో బందీగా ఉందన్న విషయం తెలిసినా ఆమె ఆరోగ్యం మరింత క్షీణించింది. ఇజ్రాయెల్ రక్షణ దళాలు శనివారం సెంట్రల్ గాజాలోని నుసీరత్లో రెస్క్యూ ఆపరేషన్ చేపట్టింది. ఈ సందర్భంగా నోవా సహా మరో 3 బందీలను విడిపించింది. అనంతరం నోవాను టెల్ అవీవ్లోని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే సమాచారం ఇవ్వడంతో ఆమె కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకున్నారు. దాదాపు 8 నెలల పాటు వారి చెరలో బందీగా మగ్గిపోయిన నోవా కళ్ల ముందు కనిపించడంతో వారి ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. లైక్, కామెంట్, సబ్స్క్రైబ్.